అదిగో చిన్నమ్మ వచ్చేసినట్టుందిగా. చాలా రోజులు అయిపోయింది మా చిన్నమ్మతో మాట్లాడి. చిన్నమ్మా, ఓ చిన్నమ్మ, మళ్ళీ సూట్ కేసులు ముందేసుకొని కూకున్నావు. మళ్ళీ మీ అమ్మగారి ఇంటికనే వెళ్ళిపోతున్నావు ఏంటి? అమ్మోళ్ళింటికి కాదున్నా, ఈసారి అమెరికా ట్రిప్ కు పోయేద్దాం అనుకుంటాండా. అమెరికాకా? ఓయమ్మో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాగా. ఖర్చు బాగా అవుతుంది మరి. ఆ ఖర్చుదే ఉందిలే అన్నా, డైరీ దొరికితే చాలు. ఎంత కూడబెట్టావేటి? అదే పనిలో ఉన్నా, పొద్దున్నుంచి డైరీలన్నీ ఎతుకుతాండా. డైరీ అంటున్నావు? ఏ డైరీ? మా తాత ముత్తాతలు రాసిన డైరీలు. ఈ తాత ముత్తాతల డైరీలా? ఎందుకు? ఆ రోజుల్లో వాళ్ళు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే డైరీలో రాసుకొని మర్చిపోయింటారు కదా. ఆ బాకీ ఇప్పుడు ఇంట్రెస్ట్ తో కలిపి వేలు లక్షలు కోట్లు అయి ఉంటది కదన్నా. కరెక్ట్. ఆ లెక్కాచారం తెలిస్తే ఆనాడు మా తాత ముత్తాతల దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ వారసుల నుంచి బాకీ వసూలు చేయొచ్చని నా ఆలోచన. అడ్డే వాట్ థాట్, వాట్ విజన్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సిన్నమ్మ నీకు? ఏం లేదున్నా, అక్కడ మధ్యప్రదేశ్ లో ఉండే సేట్ జామ్నాలాల్ 1917లో బ్రిటిష్ వాళ్లకు 35,000 అప్పిచ్చినాడంట. దానికి బ్రిటిష్ వాళ్ళు ఒక బాండ్ రాసిచ్చినారంట. 109 ఏళ్ల తర్వాత ఆ బాండు జామ్నాలాల్ మనవడికి దొరికిందట. ఇప్పుడు ఆయన మా ముత్తాత దగ్గర తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా లెక్కగట్టి లెక్కియమని బ్రిటిష్ వాళ్లకు నోటీసులు పంపిస్తున్నాడంట. ఓహో, బాగుంది. ఆ వార్త చూసి మా ముత్తాతలు కూడా ఆ రోజుల్లో ఎవరికన్నా అప్పిచ్చినారేమని ఎతుకుతాండ. మరేమన్నా బాండ్లు దొరికాయా? ఇదో ఈడేదో రాసిందే. ఏమి రాసిందో చూడు. అప్పలమ్మ దగ్గర 5 రూపాయలు, ముత్యాలమ్మ దగ్గర 3 రూపాయలు, రత్తాల దగ్గర రూపాయన్నర. ఇంకా ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చాడో లిస్ట్ దొరికింది కదా. అది మా ముత్తాత ఇచ్చిన అప్పు కాదున్నా, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో రాసి పెట్టుకున్నాడు ముసలోడు. అబ్బో, మీ ముత్తాత మామూలుడు కాదు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఇదిగో చిన్నమ్మ, మీ ముత్తాతల డైరీలు పక్కన పెట్టి బాబు గారు మీకు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఆ బాకీలు వసూలు చేసుకో. వీలైతే ఇంట్రెస్ట్ తో సహా అడుగు. ఊకొన్నా, మాలాంటి వాళ్ళు యాడ అడుగుతారో అని సూపర్ 6 సూపర్ హిట్ చేసాం అనుకుంటా తిరుగుతున్నాడు ఆయప్ప. నేను పోయి ఆడబిడ్డ నీది లెక్కియమని అడిగితే నీకు బాధ్యత లేదా అని తిట్టినా తిడతాడు. మరి ఇప్పుడు ఏడు చేద్దాం అనుకున్నావు సినమ్మా? చేసేదేముందిన్నా, టైం అంతా వేస్ట్ అయినది. మా ముత్తాత నన్ను ఇంత మోసం చేశాడు అనుకోలే. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది సిన్నమ్మా. ఎవ్వులకి అప్పీయకుండా మీ తాత మోసం చేశాడు. ఆడబిడ్డ నిధి కింద డబ్బు ఇవ్వకుండా బాబు గారు మోసం చేశాడు. ఏడు చేస్తాం.